హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఫ్యామిలీకి చేరిపోయి డూప్లెక్స్ ఇల్లు అయితే చూద్దామండి. ఇది మంచి ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది 108 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 3 BHK అండి. అలాగే పక్క హౌస్ వచ్చి 180 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. దాని వీడియో కూడా మన ఛానల్లో అయితే పెట్టాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 15x65 అండి. ఇది 108 గజాల్లో కట్టించారు. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం అయితే ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియోతో చేరుతుంది. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే POP సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రంట్ 2 పిల్లర్స్ అయితే ఇచ్చారు. దీనికైతే బ్లాక్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మన ఫ్రంట్ గుమ్మానికి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. డోర్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. అలాగే మనకి నార్త్ వైపు సందు వచ్చి 2 ఫీట్ అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా వచ్చిందండి. 15 అడుగులు అయితే ఇచ్చారు. ఈజీగా కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకు బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకి ఈ ఏరియాలో పంచాయతీ వాటర్ కూడా అవైలబిలిటీలో అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి ఎంటర్ అవ్వగానే 2.5x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మార్బుల్ సేల్ అయితే తీసుకున్నారండి. టైల్స్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇది జస్ట్ చిన్న వేకెండ్ అయితే ఇచ్చారు. POP సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకు స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఎక్కువైతే ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మన కిచెన్లో వుడ్ వర్క్ కూడా బాగా చేయించారండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఇక్కడైతే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇల్లు అయితే సరిపోతుందండి. ఫ్రెండ్స్, అలాగే మనకి బిల్డింగ్ నార్త్ వైపుకి అయితే ఇక్కడ డోర్ అండ్ పక్కన చిన్న విండో కూడా ఇచ్చారు. అలాగే ఇంటికైతే పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ అయితే ఇచ్చారు. మందిర్ కూడా కొంచెం పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన డైనింగ్ హాల్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి సెంటర్లో స్టెప్స్ అయితే ఇచ్చారు. డూప్లెక్స్ హౌస్ కాబట్టి స్టెప్స్కి అయితే SS రైలింగ్ అయితే యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అలాగే మనకు నార్త్ వైపుకి అయితే 2 కాల్ కిటికీ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా వుడ్తోనే చేయించారు. మనకి స్టెప్స్ కింద టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. మనకి ఇదైతే హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ అంతని. మనకి ఇదైతే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్టెప్స్ దాచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇక్కడ కింద అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 10x14 సైజులు అయితే ఇచ్చారు. మనకు బెడ్రూమ్లో సౌత్ అండ్ నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. మన బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సిన లోపల కబోర్డ్స్ అన్ని కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. దీనివల్ల అయితే మనకి ప్లేస్ అయితే కవర్ అవుతుంది. అలాగే మనకు లోపల అయితే సిమెంట్ రాళ్ళు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ కబోర్డ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి డోర్ కనిపించకుండా మనం ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే మనకి ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు. మనకి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్స్ అయితే పెద్దగానే ఇచ్చారు. 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఫ్రెండ్స్, ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి నియర్ టీచర్స్ కాలనీలో అయితే ఉందండి. మనకి కాకినాడ పిఠాపురం రోడ్కి అయితే బిల్డింగ్ దగ్గర జస్ట్ 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. మనకి ఏరియా అయితే చాలా బాగుంటుందండి. మనకి బిల్డింగ్ దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మన పైకి అయితే వచ్చండి. పైన కూడా ఒక హాల్ అయితే ఇచ్చారండి. మన స్టెప్స్ డిజైన్ కూడా చూడొచ్చు. స్టెప్స్ అయితే స్పేసెస్గానే ఉన్నాయి. మనకి పైన కూడా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. పైన కూడా ఒక హాల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు పైన నార్త్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. 2 కాల్ కిటికీలు అయితే ఇచ్చారు. అలాగే సెంటర్లో మనకు ఒక డోర్ కూడా ఇచ్చారండి నార్త్ వైపుకి అయితే. ఫ్రెండ్స్, మన పైన కూడా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. పైన ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10x14 సైజులు అయితే ఉంటుందండి. మనకు సౌత్ వైపుకి అయితే 3 కాల్ కిటికీలు ఇచ్చారు. POP సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి ఈ బెడ్రూమ్లో. మనకు బెడ్రూమ్లో ఈస్ట్ వైపు కూడా అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. దీనికి బ్రౌన్ కలర్ మ్యాట్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇంకా బెడ్రూమ్ డోర్స్, బాత్రూంలో ప్లంబింగ్ ఐటమ్ ఇదంతా కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. మనకి 100% వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్, అలాగే మనకి వెస్ట్ వైపుకి అయితే ఒక బాల్కనీ అయితే ఇచ్చారు. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నాక అది కూడా పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఈ ప్లేస్ అంతా కూడా మనం వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి స్టెప్స్ కింద ప్లేస్ అంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే వాడచ్చండి.
ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ అయితే చాలా మంచి ఏరియా అయితే కట్టించారండి. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే డూప్లెక్స్ హౌస్ అయితే సరిపోతుందండి. కొంచెం లో బడ్జెట్లో ఎవరైతే తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. బయట మార్కెట్లో అయితే ఎక్కువ చెప్తున్నారండి. మన ఛానల్ తరపు నుంచి వెళ్తే 68 లక్షలు అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, ఇంకా మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్ ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది కూడా పెద్దదిగా ఇచ్చారు. 10x13 సైజులు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకైతే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. దీనికి కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మనకు బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బాత్రూమ్ కూడా సేమ్ ఆ బాత్రూమ్స్ లాగే 4x6 సైజులు అయితే ఇచ్చారు. బాత్రూమ్స్ 3 కూడా పెద్దగానే ఇచ్చారండి. అలాగే బెడ్రూమ్స్ 3 కూడా పెద్దగానే ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈస్ట్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అంతా కూడా బాల్కనీ అయితే ఇచ్చారండి. మనకి ఎలివేషన్లో ఇచ్చిన గ్లాస్ అయితే చూడొచ్చు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూడండి. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. ఇంకా రోడ్ అయితే పడాలి. మున్సిపాలిటీ వాటర్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకి నార్త్ వైపు సందు వచ్చి పైన ఇచ్చింది 20 అంగుళాలు అయితే ఇచ్చారు. అలాగే మనకి పైకి స్టెప్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారండి. వాయులు అయితే ఇచ్చారు. మనకి సౌత్ వెస్ట్లో కార్నర్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. పైన అయితే పైకి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే ఎక్కువైతే కాదండి. ఇంకా మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గించి అయితే చేయొచ్చండి. 68 లక్షలు అయితే చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ అయితే కాదండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మేమే దగ్గరుండి మీకు హౌస్ అయితే చూపిస్తామండి. మీరు హౌస్ చూడడానికి వద్దాం అనుకుంటే కొంచెం ముందుగానే మాకైతే కాల్ చేస్తే రండి. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 టోటల్గా 10 పిల్లర్స్ అయితే యూజ్ చేశారండి. కావాలంటే దీనిపైన ఒక పెంట్ హౌస్ అయితే వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మన చుట్టూ చూడొచ్చు. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి.